అల్పాక్షరాల్లో అనంత అర్థాన్నిచ్చేది పద్యం. సమాజ గమనాన్ని తెలియజేసే వేమన, సుమతి, భాస్కర శతకాలు తెలుగు భాషకు మణిమాణిక్యాలు. కమ్మనైన కమనీయమైన ఈ శతకాలు వింటే ఎంతటి వారైనా మైమరిచిపోతారు. పసందైన ఇలాంటి పద్యాలంటేనే నేటి విద్యార్థులు బిక్కమొహం వేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని అంధ విద్యార్థులు మాత్రం వేమన, సుమతి శతకాలను అలవోకగా చెబుతూ అబ్బురపరుస్తున్నారు. సులవన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒకటే దర్శనములు వేరు దైవంబు. తేనెలొలికే తెలుగు పద్యాలను అంతే తీయగా పాడుతున్న ఈ విద్యార్థి ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని లయన్స్ అందుల పాఠశాలలో చదువుతున్నాడు. ఈ పిల్లాడే కాదు, ఇక్కడ ఇలాంటి వారెందరో ఉన్నారు. వేమన, సుమతి, భాస్కర శతకాలను అలవోకగా చెబుతున్నారు. తమకు సాయం చేసేందుకు వచ్చేవారికి పద్యాల మాధుర్యాన్ని, దేశభక్తి గేయాలను వినిపిస్తున్నారు. అమ్మ భాష తీయదనాన్ని అందరికీ పంచుతున్నారు. చినుకు ముత్యం బాయే నీళ్ళబడ్డ చినుకు నీత గలిసే ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. తెలుగు మాధుర్యం విద్యార్థులకు తెలియాలంటే పద్యాలు నేర్పించాలంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. పద్యాలతో పాటు దేశభక్తి గీతాలను శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ప్రతి విద్యార్థి టేప్ రికార్డర్లు, టీవీల ద్వారా సుమారు 40 పద్యాలు నేర్చుకున్నారు. కన్నందుకు వందనాలు అమ్మా, నన్ను పెంచినందుకు వందనాలు. అమ్మ కన్న వేరే దైవం లేదు, అమ్మ లేనిదే లోకం లేదు. చిన్నప్పటి నుంచి తెలుగంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆసుపత్రుల్లోనే అందుల పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు వైద్యుడు జవహర్. బాగా తెలుగు వస్తేనే పిల్లలు మంచి వృద్ధిలోకి పోతారని మొదటి నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే నేను ఇక్కడ ఐఎంఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా, డాక్టర్స్ మీటింగ్లో కూడా నేను ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడను, తెలుగులో తప్పితే మాట్లాడను అని ఒక డిసిషన్ తీసుకున్నాను. టీచర్స్తో పోటీ పెట్టినా కూడా మా పిల్లలు కనీసం 10-20 వేమన శతక పద్యాలు బ్రహ్మాండంగా పాడగల ఇదిలో ఉన్నారు. 30 మంది చిన్నారులు ఈ పాఠశాలలో చదువు నేర్చుకుంటున్నారు. వేమన, సుమతి, భాస్కర శతకాల ప్రాధాన్యతను వివరిస్తూ నేటి విద్యార్థులు వీటిని మరిచిపోవద్దని కోరుతున్నారు.